వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను కొన్ని హెయిర్ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. బెనిఫిట్టా కాదా అనేది మీరే చెప్పండి. సో మ్యాటర్ ఏంటంటే, చాలా అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తున్నాయి కదా, దేని గురించి అని అడుగుతారేమో. రోస్మేరీ గురించి, తర్వాత ఆమ్లా, నెక్స్ట్ అదే ఆమ్లా ఐ మీన్ ఉసిరికాయ, నెక్స్ట్ ఇది గోరింటాకు, వీటి గురించి బాగా హల్చల్ అవుతున్నాయి కదా మంచిగా. ఐ మీన్ నెట్లో, యూట్యూబ్లో, మెయిన్గా అయితే యూట్యూబ్లో సెలబ్రిటీస్ అందరూ. సో దాని గురించి నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా రియల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే, మనకు హెయిర్ మీద చాలా కాన్షియస్ ఎక్కువ కదా, చాలామంది హెయిర్ మీద ఎక్కువ చూపిస్తారు. నాకు తెలిసి నేను కూడా కొంచెం వరకు ఓకే, ఒక 100లో 50% చూపిస్తా, 50% బద్ధకం నాకు ఓపెన్లీ. ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటేను, నేను అందరు చెప్పినట్లు చాలా తీసేసి ఒకసారి వాడేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. రోస్మేరీ ఆర్డర్ అయితే పెట్టుకున్నా. తర్వాత దాని యూసేజ్ మొత్తం అంతా యూస్ చేశాను. అంటే నేను రియల్గా పోవడానికి ఎక్కువ, అంటే రియల్గా ఎక్కువ ఇష్టపడతా. అంటే అందరు అలాగే ఉంటారులేండి. సో నా గురించి నేను చెప్తున్నాను. అలా నేను రోస్మేరీ ఆకులు అయితే పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. ఇలా చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది కదా. భలే వాసన వస్తుందండి ఇది, అదే స్మెల్, బాగా వాసన, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చూపిస్తాను, ఇదిగోండి, కనిపిస్తుందా? సో మ్యాటర్ ఏంటంటే, నేనైతే ఇది యూజ్ చేశాను. ఎంతవరకు యూజ్ చేశాను అని చెప్పి చెప్తాను. ఇది ప్రోడక్ట్ మనకు ఎంత ఇయ్యరు కదా వాళ్ళు, అంత గుణం దయాగుణం అయితే ఓకే అనుకోవచ్చు. వాళ్ళు అంత దయాగుణం వాళ్ళు కాదు కాబట్టి ఏదో వాళ్ళు ఇక్కడి వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ ఇది ఇంతవరకు నేను యూజ్ చేశాను, ఇక్కడి వరకు ఇచ్చారు. ఇది సీల్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇచ్చారు. నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను. ఇది యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే, నాకు జలుబు రావడం స్టార్ట్ అయిందనమాట. ఇందుకు సైనసైటిస్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇది సైనసైటిస్ వాళ్ళకు, ఆస్తమా వాళ్ళకు, కాఫ్, వెంటనే కాఫ్ వస్తుంది కదా, కొంతమంది గొంతు ఇన్ఫెక్షన్ ఉంటుంది, నోస్ ఇన్ఫెక్షన్ లాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు ఇది రోస్మేరీ అస్సలు వాడకండి. ఎందుకంటే నా రియల్ ఎక్స్పీరియన్స్, నాకు సైనసైటిస్ ఉంది కాబట్టి నాకైతే పడలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకు కూడా పడదు. ఆస్తమాటిక్ కండిషన్స్ ఉండే వాళ్ళు కూడా యూజ్ చేయకండి. నేను యూజ్ చేశాను. ఇది వాటర్లో, ఈ లీవ్స్ వాటర్లో ఉడకబెట్టి నేను యూజ్ చేసుకున్నాను. సో ఇట్లే యూజ్ చేసుకోవాలి ఇవి, ఎందుకంటే లీవ్స్ కాబట్టి. ఏమైందంటే, వెంటనే అప్లై చేసుకున్న నెక్స్ట్ డే కాదు కానీ, అప్లై చేసుకున్న 1 అవర్కి హెడ్ బాత్ చేసుకోవాలి. హెడ్ బాత్ చేసుకున్న 1 అవర్కి తుమ్ములు రావడము, నైట్కి అంతా జలుబు వచ్చేలా ఉండడం, వెంటనే స్పాంటేనియస్గా వస్తుందన్నమాట. సో నేను ఏమోలే, ఈవినింగ్ స్నానం చేస్తున్నాను అలా ఉండిండొచ్చు అనుకున్నా, కానీ అదైతే రియల్ కాదు. మళ్ళీ రెండోసారి యూజ్ చేశాను, సేమ్ ఇదే రెండోసారి యూజ్ చేశా. రెండోసారి కూడా ఏకంగా జలుబు వచ్చేసింది. ఇది రాంగ్, ఇది పడట్లేదు నాకు అని చెప్పేసి ఇంకా నేను యూజ్ చేయడం స్టాప్ చేశాను. తర్వాత బాగుందనమాట. ఇంకోటి ఏంటంటే, ఆమ్లా యూజ్ చేయమని చెప్తారు చాలామంది. అదే ఉసిరికాయ ఉంటుంది కదా, అది కూడా పడదనమాట. ఇవన్నీ కూల్ ప్రోడక్ట్స్ హెయిర్కి పడదనమాట. ఏదైతే కూల్ ప్రోడక్ట్స్ ఉంటాయో, నాకు తెలిసినంత వరకు నాలాంటి డిసీజెస్ ఉండే వాళ్ళకైతే ఇవేవి పడవు. ఇంకోటి ఏంటంటే, గోరింటాకు, హెన్నా వాడతారు. హెన్నా వేరనమాట. అవి వాటిలో ఏవేవో కలిపి పెడతారు. సో అదైతే చెప్పను నేను. ప్యూర్ గోరింటాకు ఆకు దంచుకొని పెట్టుకుంటారు కదా, అది నేను చెప్పేది. ఆ గోరింటాకు కూడా వాడకండి, అది ఇంకా కూల్ అనమాట. అది త్వరగా త్వరగా హెడ్లోకి వెళ్ళిపోయి నెమ్ము చేరుతుంది హెడ్లో మొత్తం. అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ కన్సిస్టెన్సీ స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట మన హెడ్లో. అది ఓవర్ అయిపోతే చాలా ప్రాబ్లం అనమాట. జలుబులు, దగ్గులు ఒక పట్టాన
ఇంకా మనం ఎట్లా అంటే హాస్పిటల్లో అడ్మిట్ కావాలా, వాళ్ళ ఆ హెడ్లో ఉండే వాటర్ అంతా ఏదో రకంగా రిమూవ్ చేయాలి, అంత డేంజరస్ అనమాట. సో కూల్ ప్రోడక్ట్స్ అందరూ అన్నీ వాడడానికి లేదు. సో నా రియల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. సో మీకు పడిందా ఇలా రోస్మేరీ, తర్వాత ఈ ఆమ్లా, తర్వాత ఈ గోరింటాకు మీకు పడిందా? నాకైతే పడలేదు. బట్ నాకు మందారం, హైబిస్కస్ ఉంది కదా, మందారం పడుతుందండి. నెక్స్ట్ థింగ్ పెరుగు కూడా అంత యూజ్ చేయకండి. మంత్లీ వన్స్ అయితే ఓకే, అది కూడా నెమ్ము చేస్తుందండి. బాగుండే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, బాగుంది కదా వాళ్ళకి హెల్త్, వాళ్ళకు కూడా చెప్తున్నాను. అలర్జీస్ అనే వాళ్ళకి కాదు కానీ బాగుండే వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాడకండి. ఎందుకంటే హెల్త్ ఫస్ట్, నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ నెక్స్ట్ అనమాట. సో ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.